హైదరాబాద్లోని హైటెక్స్లో గద్దర్ ఫిల్మ్ అవార్డులు 2025 ప్రధానోత్సవంలో కమల్ హాసన్ చిరంజీవితో సీఎం రేవంత్ రెడ్డి సంభాషణ. సినీ హబ్గా హైదరాబాద్. భారతీయ సినిమా అంటేనే తెలుగు సినిమా. సినీ పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రామానాయుడు, కృష్ణలు, 4 మినార్లు. ప్రభాకర్ రెడ్డి కార్మిక బంధుగా నిలిచారు. ఇక చూడండి, ప్రభాకర్ రెడ్డి తెలంగాణ వ్యక్తి కాబట్టి కొంత ఆయన పేరు తీసేటువంటి ప్రయత్నం జరిగింది. కాంతారావు లాంటి పేర్లు కూడా రావాలి ఇంకా. సో ఎవరెవరైతే తెలంగాణ వాళ్ళలో ఫస్ట్ ఇదంతా రావాలంటే ఇవన్నీ ఎవరైతే తెలంగాణ వ్యక్తులు వాళ్ళందరి పేర్లు కూడా బయటికి రావాలి. ఐటీ ఫార్మా మాదిరిగా సినీ పరిశ్రమను గుర్తించాం. అందుకే నిలిచిపోయిన నంది అవార్డులో గద్దర్ పేరుతో పునరుద్ధరించాం. కథతో హైదరాబాద్కు వచ్చి రీల్తో వెళ్ళొచ్చు. సినిమా అంటేనే 2 వైపుల పదున్న ఆయుధం. దాన్ని సమాజ హితానికి ఉపయోగించండి. డ్రగ్స్ పై పోర్లో సహకరించండి. తెలంగాణ కంటే సురక్షిత ప్రాంతం మరొకటి లేదు. గద్దర్ సినీ అవార్డుల ప్రధానోత్సవంలో రేవంత్ రెడ్డి అంటూ చూస్తాం. ఇది రైతునామ సంవత్సరం. రైతు బాగుంటేనే సుఖశాంతులతో రాష్ట్ర ఉగాది వేడుకల్లో సీఎం నేడే కొత్త పద్దు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సర్కారు 3,35,000 కోట్లకు పైగా పద్దు ఉండేటువంటి ఛాన్స్. మండలి విప్పులుగా అద్దంకి, బల్మూరి అంటూ చూస్తా ఉన్నాం. సో సినీ పరిశ్రమ గురించి నిన్న రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డులను తీసుకురావడం, సరే అవి ఇవ్వడము ఒక మంచి పరిణామమే. కానీ ఇందులో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా, తెలంగాణ కళాకారులకు కూడా అవకాశాలు ఉండాలి. ఈరోజు మీరు నిన్న మొత్తం వేడుకల్లో తెలంగాణకు సంబంధించినటువంటి ఒక్క ప్రోగ్రాం కూడా లేదు. తెలంగాణ సంబంధించినటువంటి ఒక్క పాట కూడా లేదు. తెలంగాణ సంబంధించినటువంటి ఒక్క కళాకారుడు కూడా ఆ డయాస్ మీద పాడిన సందర్భాలు. ఈరోజు ఆంధ్ర సంబంధించినటువంటి ప్రదీప్ యాంకరింగ్ చేస్తాడు, ఎక్కడో కేరళ నుంచి వచ్చినటువంటి సుమ యాంకరింగ్ చేస్తుంది. సో ఇలా తెలంగాణకు సంబంధం లేనటువంటి వాళ్ళంతా కూడా తెలంగాణ గద్దర్ అవార్డుల పట్ల ఈరోజు మాట్లాడుతున్నారంటే, ఈరోజు ఇలాంటి వాటిపైన దిల్ రాజు లాంటి వాళ్ళు కానీ, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ కొంత ఏమరపాటుగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సరే, సినిమా ఇండస్ట్రీ అంతా ఆంధ్ర వాళ్ళ చేతిలో ఉంది. కానీ తెలంగాణ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల కూడా మీరు కొంత వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చే విధంగా ఉండాలి. ఈరోజు కొంతమంది చేతిలో ఇండస్ట్రీ ఉంది కదా, దాని ప్రకారం నడుస్తుందని అనుకోవడానికి ఈ యొక్క వేదికగా కనబడతా ఉంది తప్ప వేరేది లేదనేది నాకైతే అర్థమవుతా ఉంది.